దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క 1009వ తిరునక్షత్ర మహోత్సవాన్ని జరుపుకునే శుభ సందర్భంలో ఈ 5వ నాటి కార్యక్రమాన్ని వారి యందుండే ఉపకార స్మృతి చేత కృతజ్ఞతతో స్మరించుకునే కొద్ది సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రామానుజాచార్య స్వామి మంత్రాన్ని గురువు ద్వారా పొందితేనే ఫలిస్తుంది అనే ఒక నియమానికి కట్టుబడి మంత్ర అర్థాన్ని గురువు ద్వారా పొందాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేసిన సన్నివేశం వారి చరిత్రలో మనకి తెలుస్తుంది. బహుశా ప్రసిద్ధంగా అందరూ దాన్ని ఇప్పుడు చెబుతూ ఉంటారు. మహాపూర్ణులు అనే ఒక మహానుభావుల ద్వారా వారు జీవితంలో అంటే సుమారుగా 25 సంవత్సరాల 26 సంవత్సరాల వయసు ఉండేటప్పుడే పంచ సంస్కారాలు పొంది మంత్రాలని కూడా వారు చక్కగా అప్పుడే ఉపదేశం పొందారు. కానీ మంత్రం తెలియడం వేరు, మంత్ర అర్థం తెలియడం వేరు. మంత్ర అర్థం తెలియడం వేరు, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం కూడా వేరు. రామానుజుల వారు మంత్రాలు తెలుసుకున్నారు, కానీ మంత్రాల యొక్క అర్థం కూడా తెలిస్తే బాగుంటుంది కదా అనేదాన్ని వారికి సుమారు 40వ సంవత్సరం 4వ పడి అంటాం కదా జీవితంలోది, 40 నుంచి 50 మధ్యలో, ఆ సమయంలో వారు ప్రయత్నం చేశారు. గోష్ఠీపురం అని ఒక ఊరు ఉండేది. ఆ గోష్ఠీపురంలో ఒక పెద్ద పండితుడు ఉండేవాడు, ఆయన పేరు గోష్ఠీ పూర్ణులు అని అనేవారు. వారికి ఈ మంత్రాల యొక్క అర్థాలు బాగా తెలుసును. మామూలుగా గురువులు ఉపదేశం చేసే మంత్రాలు 3 ఉంటాయండి. తిరుమంత్రం, ద్వయమంత్రం, చర్మ శ్లోకం అని 3 ఉంటాయి. ఈ 3 మంత్రాలకి అర్థాలు తెలుసుకోవాలి. అందులో కొన్ని అర్థాలు మనకి సులభంగా పైకి కనిపించేవి కొంత ఉంటుంది, కానీ అందులో అంతరార్థం కొంత ఉంటుందండి. ఒక విలక్షణమైనటువంటి వేదాంత అర్థం, స్వాపదేశార్థం అని అంటుంటారు దాన్ని. ఇది సామాన్యంగా
మనకి పైన కనిపించేదానికంటే విలక్షణంగా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే రామానుజుల వారి కోరిక. ఎందుకంటే ఇది చాలా కాలం దీన్ని ఉపదేశం చేస్తున్నారంటే దాంట్లో ఏదో ఒక గొప్ప రహస్యం ఉండుంటుంది. ఈ చరమ శ్లోకం అనేది ఎలా ఉంటుందంటే భగవద్గీతలో ఉండేటువంటి ఒక శ్లోకం అన్నమాట. అది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇలా ఉంటుంది. అన్ని ధర్మాలని వదిలిపెట్టు, నన్నే పట్టుకో. ఇది ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో చివర 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్పాడు ఆయన. అది ఎలా ఉంటుందంటే మొదటి 4వ అధ్యాయంలో ఆయనే చెబుతూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ధర్మాన్ని లోకంలో స్థిరంగా నిలబెట్టడం కోసం నేను వస్తున్నాను అన్నాడు. అలాంటి ఆయన ఉపదేశం చివరికి వెళ్ళేటప్పటికీ సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నీ వదిలేయమని చెప్తా, స్థాపన కోసం వచ్చానని చెబుతూ అన్నీ వదిలేయని ఎలా అంటాడు ఈయన? అంత పొసగని మాటలు మాట్లాడే వ్యక్తి ఆయన ఉపదేష్ట ఎలా అవుతాడు? భగవంతుడు ఎట్లా అవుతాడు? కానీ మనకి పైన వింటే అలాగే వినిపిస్తోంది. అంటే స్థాపన చేస్తాను అని వచ్చినప్పుడు ఏమి స్థాపన ఎలా చేస్తాడు? అన్నీ వదిలేయి అన్నప్పుడు ఏది ఎలా వదలాలి అని ఆయన చెప్తున్నాడు. ఇందులో ఏదో ఒక మతలబు ఉంది, అదేమిటో సక్రమంగా మనకి తెలియాలి. ఇది తెలియాలంటే ఆ గోష్ఠీపురానికి వెళ్ళాలి. అది శ్రీరంగానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. మరి ఆ రోజుల్లో వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. అప్పటికి వీరు సన్యాసం తీసుకున్నారు. మరి సన్యాసి జంతువుల మీద మనుషుల మీద ఎక్కకూడదు, ఎక్కి వెళ్ళకూడదు, యాత్రలు చేయకూడదు. అంచేత నడిచే వెళ్ళాలి. నడిచే వెళ్ళేవారు. ఒక్కరు వెళ్ళలేరు కదా, వారితో పాటు ఒక పరివారం ఉంటుంది. ఈ పరివారంతో పాటు వెళ్ళేవారు నడిచి. బహుశా ఒక 4-5 రోజులు 5-6 రోజులు పట్టేదేమో. వెళ్ళిన తర్వాత గురువుగారు పరీక్ష చేసేవారు. చాలా బాగుందయా, ఇప్పుడు కాదు అప్పుడు. మళ్ళీ అప్పుడు వెళ్ళేవారు. మళ్ళీ అప్పుడు కాదు ఇంకొకప్పుడు. మళ్ళీ అలాగే వెళ్ళేవారు. మళ్ళీ ఇంకొకప్పుడు కాదు ఇంకొకప్పుడు. 17 సార్లు తిప్పించుకొని ఎన్నో రకాలుగా ప్రామిసెస్ తీసుకుని 18వసారి ఉపదేశం చేశారు. సరే విన్నారు, వీరికి చాలా అద్భుతంగా అనిపించింది. అందులో ఉండేటువంటి వివరం ఏమిటో తెలిసింది వీరికి. మీకు తెలిసిన తర్వాత ఇంత గొప్ప అర్థం ఇందులో ఉండేటప్పుడు ఇది లోకానికి తెలియకపోతే ఎట్లా? లోకమంతా అపార్థమే చేసుకుంటుంది కదా. ఎందుకంటే సంస్థాపన కోసం వచ్చానని చెప్తున్నాడు, అన్నీ వదిలేయమని అంటున్నాడు కనుక ఇదేదో సరికాదు అన్నట్టుగానే లోకానికి అనిపిస్తుంది. కనుక ఇది లోకానికి చెప్పకపోతే ఎట్లా? లోకం తప్పుదారి పడుతుంటే నేను చూస్తూ ఎట్లా కూర్చోగలను అని అనుకుని రామానుజుల వారు ఆ పక్కన బయటికి రాగానే గోపురం ఎక్కి మంత్ర అర్థాన్ని అందరికీ తెలియచెప్పారు. అయితే గురువుగారు చెప్పినట్టుగానే చెప్పలేదు, కానీ తత్సారాన్ని లోకానికి చెప్పారు. గురువుగారికి కోపం వచ్చింది. ఎవరికి చెప్పొద్దని నేనంటే నా మాటని మీరి అందరికీ నువ్వు ఎందుకు చెప్పావా అంటే, వింటే ఏమొస్తుంది స్వామి అంటే వాళ్ళు విన్నారు కదా. వింటే ఏమొస్తుంది? వింటే మోక్షమయా, కానీ అంటే నీకు నరకం కదా. నా మాటని దాటినందుకు నీకు నరకం కదా అంటే రామానుజుల వారు వినయంతో, స్వామి నిజానికి ఇది నేను చెప్పలేదు, మీ పాదాలే ముందు పెట్టుకున్నా, కనుక అవే చెప్పాల్సిందంతా. వాళ్ళందరూ ఉజ్జీవిస్తారు కదా, ఆ ఫలితం అంతా దేవరి వారిదే, అదంతా మీదే, దాంట్లో నాకేం ప్రమేయం లేదు. కానీ మాటను అతిక్రమించడం అనేది కనుక అది అయ్యి దానివల్ల నరకమే వచ్చేటైతే దానికి నేనే బాధ్యుణ్ణి, కనుక నేనే నరకంలో పడతాను. ఇందరి కోసం ఒక్కడు నరకం పడితే ప్రమాదం ఏం కాదు, కానీ తెలియక ఇందరు నరకంలో పడితే అది కదా ఉపద్రవం. కనుక ఇందరు బాగుపోయేటప్పుడు, లోకమంతా బాగుపోయేటప్పుడు ఒక్కడిని నరకానికి పోవడంలో ఏం పెద్ద కష్టం. కనుక నేను ఆనందంగా దాన్ని స్వీకరిస్తా అన్న మాట గురువుగారి హృదయాన్ని మార్చింది. గురువుగారు ఆలింగనం చేసుకున్నారు. మాకంటే నువ్వే గొప్పవాడివయా అన్నారండి. ఆ అండం మాట ఎం పెరుమానార్ అన్నారు తమిళ భాషలో. ఆ తర్వాత రామానుజుల వారికి పేరైపోయి ఎంబెరుమానార్ అయిందనమాట. గురువుగారికి
ఆనందం కలిగింది. మొదట కోపం వచ్చింది, కానీ రామానుజుల వారి యొక్క హృదయాన్ని తెలుసుకున్న తర్వాత అందులో ప్రయోజనం అంతా మీదే అని కూడా రామానుజుల వారి అప్పగించారు కదా గురువు గారికి. అది కూడా అయిన తర్వాత వారు పాపం కొంచెం తగ్గి రామానుజుల వారిని అర్థం చేసుకుని, ఇంత గొప్పవాడివని నేను అనుకోలేదయా, చాలా బాగుంది, నా కొడుకుని నీకు అప్పగిస్తా. ఇప్పటిదాకా నేనే గొప్పవాడిని అనుకున్నా, నాలాంటి జ్ఞానం వీళ్ళకి కలగాలనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అది కాదని తెలిసింది. నీలాంటి జ్ఞానం కలగాలి లోకానికి అని తెలిసింది నాకు. అందుకోసమనే నీలాంటి జ్ఞానం నేర్పడం కోసం నా కొడుకును కూడా నీకే అప్పగిస్తా, కాబట్టి నీ మార్గంలో తయారు చేయి అని రామానుజుల వారికి తన కుమారుడైనటువంటి తిర్కాళ్వాన్ అనే పేరు కలిగినటువంటి పిల్లవాడిని ఆ గురువుగారు గోష్ఠీపూర్ణులు అనే ఆయన అప్పగించేశారు రామానుజుల వారికి. తర్వాత రామానుజుల వారు ఏర్పాటు చేసిన 74 సింహాసనాధిపతుల్లో వారు కూడా ఒకరయ్యారన్నమాట. రామానుజుల వారికి ఎవరెవరు విద్యాభ్యాసం చేయించారో వారందరూ మొదట ఇట్లాగే కొంచెం రామానుజుల వారికి వ్యతిరేకత చూపించిన తర్వాత రామానుజుల వారి యొక్క హృదయ వైశాల్యాన్ని తెలుసుకున్న తర్వాత వారందరూ రామానుజుల వారి యందు అతి ప్రీతి కలవాళ్ళై వాళ్ళ సంబంధం కలిగినటువంటి వాళ్ళ పిల్లలనో ఉంటే, పిల్లలు లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళనో రామానుజుల వారికి అప్పగించి రామానుజుల వారి మార్గంలో వాళ్ళందరూ నడవాలి అని వారు కోరుకున్నారు. ఇలాంటి వాళ్ళు 5 ఉన్నారంటారు. ఈ 5 కూడా రామానుజుల వారికి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అందించినటువంటి మహనీయులు. అసలు వీళ్ళందరూ కూడా యామునాచార్యుల వారు అనే ఒక మహానుభావుడికి సంబంధించినటువంటి శిష్యులు అన్నమాట. ఆ యామునాచార్యుల వారిని ఆశ్రయించాలని రామానుజుల వారు అనుకున్నారు మొదట. కానీ దురదృష్టం కొద్దీ వారిని చూడ్డానికి రామానుజుల వారు వెళ్ళే సమయం వచ్చేటప్పటికీ పాపం ఆ యామునాచార్యుల వారికి ఈ లోకం నుంచి పైకి వెళ్ళాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఎందుకంటే వీరు కాంచీపురంలో, వారు శ్రీరంగంలో ఉండేవారు. వీరేమో యాదవ్ ప్రకాశ్ దగ్గర చదువుకుంటూ ఉండేవారు. అందుచేత వీరికి మిగతాదేం తెలియదు. యాదవ్ ప్రకాశుల దగ్గర నుంచి బయటికి వీరు వచ్చిన తర్వాత వీరి యొక్క బాగు కోరిన ఒక మహనీయులు శ్రీరంగంలో ఉన్నారనే విషయం తెలిసి వారి దగ్గరికి వెళ్ళాలి అని వీరు ప్రయత్నం చేశారు. చేసి వెళ్ళేటప్పటికి చాలా కాలం పట్టింది. కానీ అప్పటికి వారు పెద్దలు అయిపోయారు, వారికి అప్పటికే వయసు ఎక్కువ, దేహాన్ని సాలించారు. వీరు శ్రీరంగం వెళ్ళేటప్పటికి వారు దేహాన్ని త్యాగం చేసేసాక చరమదేహాన్ని తీసుకుని వస్తున్నారు సంస్కారం చేయడానికి. అయ్యో అని పాపం తల కొట్టుకున్నారు రామానుజాచార్యుల వారు. వెళ్ళారు, వారిని చూసేనే కనీసం వెడదామని వెళ్ళి వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే వారిలాగా 3 వేళ్ళు ముడుచుకొని కనిపించాయి. అదేంటో విచిత్రంగా అనిపించింది రామానుజుల వారికి. ఎందుకు ఇలా ఉంది అని అడిగారు అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళని. అంటే ఏమో ఇదివరకు బాగానే ఉండేది, మరి ఇప్పుడు అలా ఎందుకుందో తెలియలేదు అన్నారటండి వాళ్ళు. ఇది చరిత్ర చెప్తుండే మాట, ఇదేదో కథ కాదు ఇది. సరే ఎందుకో తెలియపోని వీరికి ఏమైనా మనసులో కోరికలు ఉన్నాయా అంటే ఉండేవి కోరికలు. కోరికలంటే లోకంలో భక్తి అనేది పెద్దగా వ్యాపించటం లేదు, అంతా ఏదో శుష్క జ్ఞానం అంటూ తిరుగుతున్నారే తప్ప. కనుక ఆ ప్రేమని కలిగించే జ్ఞానపు పంట, జ్ఞానం అనేది పచ్చి కాయ లాంటిది, అది పండితే భక్తి అవుతుంది. కనుక ఈ భక్తిని అందించగలిగేటువంటి అద్భుతమైన సాహిత్యం ఉంది లోకంలో. కానీ దాన్ని అందరి దగ్గరికి తీసుకువెళ్ళగలిగేటువంటి వ్యవస్థ జరిగితే బాగుండని అంటుండేవారు. అలాంటి దాన్ని స్థాపించగలిగేటటువంటి గ్రంథాలు కూడా రావాలి. గొప్ప ఋషులైనటువంటి వేదవ్యాసుడు లాంటి వాళ్ళు సూత్రాలు రచించారు, కానీ వాటికి సరైనటువంటి వ్యాఖ్యానాలు అందటం లేదు అనే కోరిక మనసులో ఉండేది. ఓహో అలాగనా, సరే ప్రయత్నం చేద్దాం. ప్రేరణ కలిగే మనస్సులో వీరు ఆ యామునాచార్య స్వామి వారి యొక్క చరమ శరీరం అంటారు, ఆ శరీరాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 3 ప్రతిజ్ఞలు చేశారు. మొదటి ప్రతిజ్ఞ, వేదవ్యాస భగవానుడు అందించినటువంటి బ్రహ్మసూత్రాలకి వేదవ్యాసుడు హృదయాన్ని ప్రకాశింపచేసే వ్యాఖ్యానం నేను రచిస్తా. ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే 3 వేళల్లో ఒకవే తెలుసుకుందండి. చుట్టూ వాళ్ళంతా చూస్తున్నారు,
వాళ్ళకి ఏమిటో ఇదేదో మాయలా కనిపించింది, వాళ్ళకి ఆశ్చర్యం అని అనిపించింది, వాళ్ళకి ఏమిటో తెలియనటువంటి ఒక సంతోషం కలిగింది. రామానుజుల వారు ఆగలేదు. మరొక ప్రదక్షిణ చేస్తూ వీరు కోరినట్టుగా భక్తి సంప్రదాయాన్ని లోకంలో అందించగలిగే ఆళ్వార్ల యొక్క ప్రబంధాలకి తగినటువంటి ఉత్తమ స్థానాన్ని ఆ భగవత్ సన్నిధానంలో ప్రజల హృదయాల్లో కలిగేటట్టు నేను చేస్తా. రెండో వేలు తెరుచుకున్నాయి. చాలా ఆనందం వేసింది అందరికీ. అసలు ఇంత వాంగ్మయానికి, వైదిక వాంగ్మయానికి మూలభూతాలైనటువంటి ఆ బ్రహ్మసూత్రాలకి దానికి రచన చేసినటువంటి మహనీయులు వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసునికి అంత విజ్ఞానాన్ని అందించిన మహనీయుడు ఆయన తండ్రి గారు పరాశర మహర్షి. వారిద్దరూ చేసినటువంటి మహోపకారానికి ప్రతీకగా వారి పేర్లు చరిత్రలో చిరస్థాయిగా ఉండేటట్టుగా ఆ వంశాలని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. అంటే పరాశర అనే పేరుతోటి, వేదవ్యాస అనే పేరుతోటి ఒక 2 తరాలని, 2 కుటుంబాలని ఏర్పరిచేటటువంటి ప్రయత్నం వారి నామాలతోటి వర్ధిల్లగలిగేట్టుగా చేస్తా అనేటప్పటికీ 3వ వేలు తెరుచుకుందండి. ఇప్పుడు ఈ చర్మదేహం అంటే ప్రాణం లేనిటువంటి శరీరంలో ఈ చైతన్యం ఎట్లా కలుగుతుంది అనేది మనకి తెలియదు. కానీ ఈ 3 ప్రతిజ్ఞలు చేసేటప్పటికి 3 వేళ్ళు తెరుచుకుంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. చిన్నపిల్లవాడు రామానుజులు, అక్కడ ఉండే వాళ్ళు చాలా పెద్ద పెద్దవాళ్ళు, పండితులు అందరూ కూడా. కానీ వాళ్ళందరూ కూడా రామానుజులు వారు మహానుభావుడు, ఇతను సామాన్యుడు కాడు, రాబోయే తరాలకి కాబోయేటటువంటి నేత, నాయకుడితడు అని వాళ్ళందరూ కూడా గుర్తించారు అంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 5 శిష్యులు ఉండేవారు. బాగా ప్రసిద్ధులైనటువంటి మహానుభావులు యామునాచార్యుల వారికి. అసలు యామునాచార్యుల వారే వారి కాలంలో 5 5 విషయాలు చెప్పి ఇది మీరు రామానుజుల వారికి అందించాలి అని వారే వ్యవస్థ చేశారటండి. కానీ వాళ్ళెవరు దాన్ని బయటికి చెప్పలా. వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. చూశారు రామానుజుల వారిని, వారు చేసిన ప్రతిజ్ఞలు విన్నారు, వారి ప్రభావాన్ని ఇదివరకే గురువుగారి దగ్గర ఇలా అనేవారట అనేది లోకల సహజంగా తెలుస్తుంది కదా. కనుక తెలుసుని వీరి ప్రభావం కనుక వీరిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకున్నారు. కానీ తర్వాత ఎవరు అంత త్వరగా ముందుకు రాలే. ఒక్కరు మాత్రం వచ్చారు. ఆయన పేరే మహాపూర్ణులు అని అంటారు, పెరియ నంబి అని అంటారు. సరే, వారు ముందుకొచ్చి రామానుజుల వారికి శంఖచక్రాలని ప్రసాదించారు, మంత్రత్రయాన్ని వారికి ఇచ్చారు. వైష్ణవ సంప్రదాయపు పడికట్లు ఏమిటి, ఎలా ఉంటాయి అనే విషయం వారికి నేర్పారు. గ్రంథాలని కూడా అధ్యయనం చేయించాలి అని కొంత వారు ప్రయత్నం చేసిన మాట అయితే జరిగింది, కానీ అది పూర్తిగా జరగలేదు. తర్వాత కాలంలో ఈ మిగతా ఒకరు మంత్రార్థాన్ని ఇచ్చారు. మిగిలినటువంటి 9 దగ్గరికి కూడా రామానుజుల వారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వారు చేసిన పరీక్షలకి నిలబడి నెగ్గి వారి మనస్సుని దోచుకుని అప్పుడు తద్వారా వీరు సంప్రదాయ ప్రవర్తక ఆచారులు అనిపించుకోగలిగారు. ఒకటి ఇందాక మనం అనుకున్నాం, అందులో గోష్ఠీపూర్ణ అనే ఆయన ఒక ఆయనండి. ఈయన దగ్గర మంచి సంస్కృత విజ్ఞానం ఉంది. దీన్ని తెలుసుకోవడం కోసం 17 సార్లు 200 కిలోమీటర్ల దూరం పోక రాక తిరిగి దాన్ని నేర్చుకున్నారు. సరే, తర్వాత వీరు దాన్ని లోకానికి ఇవ్వడంతో కొంచెం గురువుగారికి మొదట్లో కోపం వచ్చినా తర్వాత ఎంత ప్రసన్నత ఏర్పడిందంటే రామానుజుల వారి విషయంలో ఒక సందర్భంలో రామానుజుల వారు ఆహారం తీసుకోవడం మానేసి కేవలం కావేరీ నీళ్లు మాత్రమే త్రాగుతూ ఉండే సందర్భాన్ని గమనించి రామానుజుల వారు తిరిగి ప్రసాదాన్ని తీసుకునే వ్యవస్థ చేసే బాధ్యత ఈ గోష్ఠీ పూర్ణులనే తీసుకున్నారు. అంతా రామానుజుల వారి మీద ప్రేమ కలిగి ఉండేవారు. తర్వాత మరొకసారి 5 అనుకున్నాం కదా, మరొక గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవడానికి వెళ్ళి ద్రావిడ ప్రబంధాలు నేర్చుకోవడానికి వీరు ఒకరి దగ్గరికి వెళ్ళారు. ఆ చెప్పేటటువంటి ఆయన వ్యాఖ్యానాలు చెబుతూ వారు కూడా వారికి గతంలో
వారికి వచ్చినట్టుగా వారు చెప్తూ ఉండేవారు. వాటిని కూడా రామానుజుల వారు సవరించి, వీరికి ఎప్పుడూ అది అలవాటు కాబోలేదు. ఎవరైనా చెప్పింది సరి కాకపోతే దాన్ని కొంచెం సవరించడం అనేటువంటి కొంచెం అలవాటు ఉంది. అయితే అది అందరికీ నచ్చదు కదా. వాస్తవం చెబితే అందరికీ విరోధి అని అంటుంటారు కదా. వీరు కొంచెం దాంట్లో ఇలా చెప్తే బాగుంటుందండి, ఇది ఇలా చెప్తే బాగుంటుందేమో అంటే గురువుగారి కోపం వచ్చి, అన్నీ నువ్వే చెప్పేవాడు అయితే నేను ఎందుకు పాఠాలు చెప్పడం, నీకు నువ్వే చదువుకో అని ఆయన పాఠం చెప్పడం మానేసి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ ఈ గోష్ఠీ పూర్ణులైన ఆయన మళ్ళీ శ్రీరంగం వచ్చి వారిని కన్విన్స్ చేసి రామానుజుల వారికి మళ్ళీ పాఠాలు జరిగేటట్టుగా మళ్ళీ చేశారు. దివ్య ప్రబంధం నేర్పిన ఆయన ఒక ఆయన. ఇలా 5 దగ్గర నేర్చుకున్నారు అన్నమాట రామానుజాచార్యుల వారు విషయాలన్నింటినీ కూడా. అందుకోసం రామానుజుల వారికి ఉండే పేర్లలో పంచాచార్య సమాశ్రయ, 5 ద్వారా విషయగ్రహణ చేసినటువంటి మహనీయులు అని. కానీ ఈ 5 కూడా యామునాచార్యుల వారి యొక్క శిష్యులై వారు అందించిన 5 విషయాల్ని రామానుజుల వారికి పాసాన్ చేసినటువంటి మధ్యవర్తులు అన్నమాట. కానీ గురువుగారు మాత్రం రామానుజాచార్యులు యామునాచార్యుల వారు. అందుకోసమే రామానుజాచార్యుల వారు యామునాచార్యుల వారి గురించి తమ యొక్క ఉపకార స్మరణ చేసుకుంటారు. యత్ పదాంభోరుహధ్యాన విధ్వస్త అశేష కల్మష వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామితం. ఇది రామానుజుల వారు రచించినటువంటి గురు స్తుతి రూపమైనటువంటి ఒక శ్లోకం. ఏమిటి దాని తాత్పర్యం అనంటే, యామునాచార్యుల వారి యొక్క పాద సంబంధం చేత నాలో ఉండే సకల దోషాలు తొలగి నేను కూడా ఈ లోకంలో ఒక వస్తువుని అనేటట్టుగా తయారయ్యా. అలా తయారు చేసిన యామునాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని వారు చెప్పుకుంటారు. అంటే నేను ఒక వస్తువుగా తయారయ్యా, ఒక వస్తుత్వాన్ని నాకు ఇచ్చినటువంటి మహనీయులు యామునాచార్యుల వారు అని చెప్పుకున్నారంటే ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత విజ్ఞానము. ఇది రామానుజుల వారంటే. అసలు ప్రేరకులు యామునాచార్యుల వారండి రామానుజుల వారికి. యామునాచార్యుల వారు ఒకసారి తమ శిష్యులతోటి ఒక పొలం గట్ల మించి వెళుతుంటే పొలం దున్నుకునేటటువంటి ఒక కూలీ అతను అక్కడ గట్టు మీద మధ్యాహ్నం టైం, సుమారుగా 1 గంట టైం అయ్యి ఉంటుంది, అక్కడ కూర్చున్నాడు. సాధారణంగా పొలం దున్నే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం ఏదైనా ఒక క్యారేజ్ తీసుకొస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు. ఏం తీసుకొస్తారు? ఏదో కాస్త గంజి నీళ్ళు, చిన్న ఆవకాయ బద్ద, ఏదో ఇలాంటివో పట్టుకొస్తారు. కానీ ఆ వేళ అది పట్టుకురాలేదు ఆవిడ, ఎందుకునో లేట్ అయినట్టుంది. సో ఇతను ఏం చేస్తున్నాడు, చక్కగా నాట్లు వేయడానికి మంచి కలుపు తీసి రాళ్ళు ఏరి నీళ్లు పెట్టినటువంటి మెత్తటి మట్టి, మంచి పరిమళంగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది కాబోలు. సో ఆయన ఆ నీళ్లతోటి తిని తీసుకొని 3 దోశలు తాగేసి సరే తృప్తి కలిగిపోయిందని 1 నిమిషం పడుకుని మళ్ళీ పొలం దున్నుకుంటున్నాడు. యామునాచార్యులు గమనించారు. అతన్ని పిలిచి అడిగారు, ఏమయ్యా ఏమన్నా మట్టి తాగేస్తున్నావు ఏమిటి అని. అంటే అదే కదండి మనకి బతుకిచ్చేది, అందులోంచి పండిందే కదా మనం తింటున్నాం, కనుక అదే తేనేమిటి ఇదే తేనేమిటి, కనుక సరే సమయానికి దీనికి ఏదో కొంత ఇవ్వాలి, శక్తి తేవాలి, దాంతో పని చేసుకోవాలి, చేత పనికి అడ్డు రాకుండా అది ఉండాలి తప్ప మన పనిని అది పాడు చేసేట్టు ఉండకూడదు కదా అన్నట్టండి ఆయన. ఎంత గొప్ప విజ్ఞానం కలిగితే ఆ మాట అంటాడండి. తిండి కోసం కూటి కోసం కోటి విద్యలు అనుకుంటూ ఉండేటటువంటి రోజుల్లో జీవితానికి ఇంత పరమార్థం ఉంది అని గ్రహించిన ఆ వ్యక్తి ఒక దళితుడు అయినా అతనికి బాగుపడాలని కోరిక కలిగినప్పుడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరించారు యామునాచార్యులు. ఆ రోజుల్లో దళితులకి ఊర్లో ప్రవేశమే ఉండేది కాదు, సామాన్యులతోటి వాళ్ళు మాట్లాడనిచ్చేవారు కాదు, వాళ్ళు తిరిగే మార్గాల్లో వీళ్ళు నడవనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి రోజుల్లో ఆ దళితుడిని యామునులు తన శిష్యుడిగా స్వీకరించి మిగతా పండితులుగా ఉండే శిష్యులతో పాటు కలిసి చక్కగా వేదాంత విద్యని అధ్యయనం చేసే అవకాశం కలిగించారండి. ఆ వ్యక్తికి పేరు మార్నేరి నంబి. ఇది ఒక గొప్ప ప్రేరణ కదా, ఒక రెవల్యూషన్ కదండి ఆ రోజుల్లో. 1000 ఏళ్ల క్రితం మాట.
సమాజంలో ఉండే దళితుడు, దీనుడు అనేటటువంటి తేడా లేకుండా అందరికీ కూడా భగవద్భక్తి ఉంటే ఆదరించాలి, ఆరాధించాలి. అది లేనివాడు ఎంత పండితుడైనప్పటికీ కూడా వాడు గంధపు చెక్కల భారాలు మోసే గాడిద లాంటి వాడు సుమా. కస్తూరి మూటలు మోసేటటువంటి ఒక జంతువు లాంటి వాడే తప్ప వాడు ఆరాధనకి యోగ్యుడు కాడు సుమా అని వారు లోకానికి పురాణాల్లో ఉండేటటువంటి వాక్యాలని చెప్పి ఈ మారనేరు నంబిగారిని అందుకే మన గురువుగారు ఆదరించారు. అందుకోసమనే మన మహాపూర్ణుల వారు వారికి సంస్కారాలు చేశారు. కనుక ఎప్పుడు కూడా వ్యక్తికి జన్మతో కాదు గొప్పతనం వచ్చేది, జ్ఞానంతో. జాతితో కాదు మనిషికి విలువని ఇవ్వవలసినది వాని యొక్క ఆచరణతో, జ్ఞానంతో. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అతి విలువైనటువంటి మాట. రామానుజుల వారి యొక్క జీవితానికి అది ఒక ముడి సూత్రం, మూల సూత్రం అది. అందుకే వారు సమతామూర్తి కాగలిగారు. ఆ గురువు గారి యొక్క ప్రేరణని పొంది రామానుజులు ఈ లోకానికి సమతా సూత్రాన్ని అందించారు, సమతా సిద్ధాంతాన్ని వ్యాపింపచేశారు. వారే సమతామూర్తి అయి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 216 అడుగుల ఎత్తులో రండి, నాకు ప్రేరకులైనటువంటి వీరి ద్వారా మీరు కూడా ఇంత ఎత్తు ఎదగండి, ఇంతకంటే ఇంకా ఎదగాలి మీరందరూ కూడా అని మనకి ప్రేరణనిస్తూ ఇక్కడ వేయించేసి ఉన్నారు. 1009వ పుట్టినరోజు పండగలని, తిరునక్షత్ర మహోత్సవాలని మనం జరుపుకుంటూ వారు చేసినటువంటి మహోపకారంలో కొన్ని చిన్న చిన్న నీటి తుంపురులని, జల బిందువులని మనం ఆస్వాదించే ప్రయత్నం చేయాలి అనుకున్నాం. దాన్ని మనం చేస్తున్నాం. జ్ఞాపకం పెట్టుకుందాం. అది మన జీవితంలో మంచి మార్పుని తెచ్చి మనని కూడా సమాజానికి ఉపకారకులుగా తీర్చిదిద్దుగాక అని ఆచార్య శ్రీచరణ నీరేజ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ అందరికీ అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ